ఓం సాయిరామ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. రోజు బాబావారు సాయి సందేశంలో ఏ విషయం గురించి మనకు సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా? మరి బిడ్డా, నాకు నీ మనసులో బాధ తెలుసమ్మా. నీ కళ్ళల్లో కన్నీరు కూడా నేను చూస్తూనే ఉన్నాను. తప్పకుండా నీ వెంటే ఉండి నిన్ను రక్షించుకుంటాను తల్లి. ఇది బాబా మాటమ్మా, శాసనం, అది జరిగి తీరుతుంది బిడ్డా అని సాయినాథుడు చెబుతూ ఉన్నారండి. ఎందుకు బాబావారు అలా చెప్తూ ఉన్నారో మొత్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా, అమ్మా, నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు, కానీ నీ దిగులుకు ఒక అర్థం అనేది అయితే ఉంది తల్లి. కానీ దానికి పరిష్కారము అనేది నీకు నువ్వు తడబడకుండా చక్కగా నిదానంగా కూర్చుని ఆలోచించు. ఏంటంటే, నువ్వు ఇంతసేపు నీ కుటుంబంలో వాళ్ళ గురించి, అందరి యోగక్షేమాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావమ్మా. నీ బిడ్డలు సుఖ సంతోషాలతో ఉండాలి అని నిరంతరము ప్రార్థనలు చేస్తూ ఉన్నావు, నేను చూస్తూనే ఉన్నాను. చెయ్యాలి కూడా. అయితే నీ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. నీ ఆరోగ్యం, నువ్వు చాలా నీరసపడిపోయావు. నువ్వు బలంగా ఉంటేనే కదా నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకోగలుగుతావు. వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఏం తక్కువ అవుతుందో అని అన్నీ సమయానుకూలంగా చేస్తూ ఉన్నావు. నీవు నిర్లక్ష్యం చేసుకుంటున్నావు బిడ్డ. అలా కాకుండా నువ్వు అంత మాత్రమే కాకుండా అందరి గురించి కూడా నువ్వు చాలా మంచిగా ఆలోచిస్తావమ్మా. నువ్వెప్పుడు కూడా నీకు ఉన్న దాంట్లో తృప్తిగానే జీవించావు, కానీ నాకు ఇది కావాలి అది కావాలి అని నువ్వెప్పుడు కోరికలకు కానీ ఎక్కువ ఇది కానీ వెళ్ళలేదు. నీ కుటుంబము, నువ్వు, నీ పిల్లలు సంతోషంగా ఉండాలని మాత్రమే ఎప్పుడూ కోరుకున్నావు. అది మంచిదే, కానీ బిడ్డా, అతిగా ఆలోచించకు. అతిగా కూడా ఎక్కువగా అది అనర్థాలకే ఉపయోగపడుతుందమ్మా. నువ్వు నా మాట వింటావు అని నేను నీతో ఈ విషయం చెప్పాలని ఈరోజు గురువారం ఎంచుకుని నీ దగ్గరికి వచ్చాను బిడ్డ. నీ బాధ నేను చూడలేకపోయాను తల్లి. నువ్వు నీ బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో అని కంగారు పడుతూ ఉన్నావు తల్లి. అంతకంటే ఎక్కువగా నన్ను ఎంతగానో ప్రేమించావు. మరి నేను నిన్ను కష్టంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోకుండా ఎలా ఉండగలను చెప్పు? బాబావారు నాకు ముఖ్యము, అత్యంత ముఖ్యమైన వారు అని నువ్వు భావించావు కదా. మరి అలాంటప్పుడు నువ్వు కూడా నాకు అంతే ముఖ్యమైన దానవు తల్లి. అట్లా అయినప్పుడు నేను నా బాధ్యతను విస్మరించగలనా? సాయినాథుడు అన్నింట్లోనూ ప్రతి ఒక్కరిలోనూ నా బాబానే ఉన్నారు అని ప్రతి ఒక్కళ్ళని నువ్వు చాలా ప్రేమగా, గౌరవంగా, ఆదరంగా చూస్తావు. అలాంటి నీకు ఎటువంటి కష్టము రాదు. నువ్వెందుకు అనవసరంగా బాధపడుతున్నావమ్మా? నాకు నీదంతా బాబాకు తెలుసు అని పూర్తిగా విశ్వసించావు కదా. మరి ఎందుకు ఒక్కొక్కసారి చాలా బాధగా ఉండి ఒంటరిగా కూర్చుండిపోతూ ఉన్నావు? బాబాను నమ్మినప్పుడు నీ బాబా వాటిని చేస్తారు, మన అవసరాలు తీరుస్తారు. ఇంకా నాకు దిగులెందుకు అని ధైర్యంగా ఉండు తల్లి.
నీ గురించి నేను ఎలా అజాగ్రత్తగా ఉంటాను చెప్పు? నువ్వు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల నుండి కూడా నిన్ను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాదమ్మా. కొంచెం ఓపిక పట్టు. భయము, ఆందోళన, నిరుత్సాహము అనేది నీ దగ్గర నుండి పూర్తిగా తీసివేయబడితే నేను నిన్ను ఓదారుస్తాను తల్లి. నువ్వు దేనికి కూడా బాధపడవద్దు. మనసులో ఎటువంటి బాధ పెట్టుకుని తల్లడిల్లిపోతూ ఉండొద్దు. అలాంటి సమయంలో ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో అమ్మా. నీ సాయినాథుడు ఉండగా నీకు ఏ దిగులు ఉండదు తల్లి. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నన్ను ధ్యానించు. అది ఎటువంటి దశ అయినా సరే, మంచిదైనా చెడు అయినా నేను చూసుకుంటాను. ప్రతి పరిస్థితి కూడా నా ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. నువ్వు అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తావు బాబా అని నువ్వెప్పుడు నన్ను అంటూ ఉంటావు, 10 మందికి చెప్తూ ఉంటావు. కానీ ఒక్కొక్కసారి నువ్వే బెంబేలు పడిపోతూ ఉంటావు. అలా వద్దమ్మా. నువ్వు ఓర్పు వహించి సాయినాథుడు నిన్ను ఎప్పటికీ నిరాశపరచడు అనే నమ్మకంతో ధైర్యంగా ఉండు. నేనుండగా నీకెందుకు తల్లి భయం? బాబా మాట శాసనం, అది జరుగుతుంది అన్న చిన్న ధైర్యంతో నువ్వు ఉండు. నీ కోరికలన్నీ నేను తీరుస్తాను. నీ ఆర్థిక అభివృద్ధిని మొత్తం అంతా బాధ్యత నేను వహిస్తాను అని బాబావారు మనకు అభయమిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే మనం ఈరోజు సాయినాథుని పారాయణం, బాబావారి ప్రేమామృతంలోకి వెళ్దాం. పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ. కాక ఇంట్లో పనిపిల్ల దాసగను సందేహాన్ని తీరుస్తుందని దగ్గర మనం తెలుసుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. దాసగను అనుకుంటూ ఉన్నాడంట, కట్టుకోలేదన్న బాధ ఆమెకి లేదు, లోటు ఏదీ లేదు, మామూలు చింకీ గుడ్డ కట్టుకుని వచ్చినా కూడా అనేంతవరకు వచ్చామండి. పేదరికం వలన పాత బట్టలు కట్టుకున్నా బాగా ఉన్నప్పుడు కూడా అట్లే చేయడం, దీనిని పేదరికం సంపన్నంగా ఊరేగటం అని అంటారు. మనసులోని భావాన్ని బట్టి సుఖ దుఃఖాలు. దాసగను యొక్క సమస్య ఈ విధంగా తీరగా అతనికి ఈశావాస్య ఉపనిషత్తు యొక్క సారాంశం తెలిసి దాని అర్థం వెంటనే బోధపడింది. ఈ బ్రహ్మాండమంతా పరమేశ్వరునిచే వ్యాపింపబడి ఉన్నప్పుడు మరి అతడు లేని ఖాళీ స్థలం ఉన్నది అని ఎవరు అనుకుంటారు? పరబ్రహ్మ పూర్ణం, ఈ జగత్తు కూడా పూర్ణం. పూర్ణ బ్రహ్మ నుండి పూర్ణ జగత్తు ఉద్భవించింది. పూర్ణం నుండి పూర్ణం తీసివేస్తే పూర్ణమే మిగులుతుంది. పనిపిల్ల యొక్క పేదరికం ఈశ్వరుని అంశం. చింకీ చీర కూడా ఈశ్వరుని అంశం. దాత దానం ధ్యేయం వీని అన్నింటిలోనూ ఒకే ఈశ్వరుడు నిండి ఉన్నాడు. నేను నాది అన్న భావాన్ని పారద్రోలి ఎప్పుడూ నిరభిమానంగా ఉంటూ దేనిని అభిలషించకుండా సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఇటువంటి బాబా యొక్క అమోఘమైన వాణి అనేకులకు అనుభవమైంది. బాబా శరీరం మున్నంత వరకు షిరిడీ విడిచి వెళ్లకున్నా వారు జనుల మధ్య కానీ లేక నిర్జన ప్రదేశాలలోనూ ప్రకటనమవుతారు. ఒకరిని మచ్చింద్ర కొండపైన, మరొకరికి ఎక్కడో ఏదో పట్టణంలో కొల్హాపూర్లోనో షోలాపూర్లోనో రామేశ్వరంలోనో వారి ఇచ్ఛానుసారం ప్రకటనమవుతారు. ఒకరికి పైకి కనిపించే రూపంలో, మరొకరికి జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ దర్శనమిచ్చి రాత్రింబవళ్ళు భక్తుల కోరికలను తీర్చుతారు. ఇటువంటి అనుభవాలు 1, 2 కావు,
ఎన్నని వర్ణించను. వారు నివసించేది షిరిడీలోనే అయినా వారు ఎవరికీ తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళగలరు. ఈ పిల్ల ఎవరు, ఎవరి బిడ్డ? పేదరికంలో ఉన్న పని మనిషి. ఆమె నోటి నుండి సహజంగా నారింజ రంగు చీరపై గానం వచ్చింది. ఏదో సందేహం కలిగి బాబాను ప్రశ్నించటం, ఆ సందేహాన్ని కాకా ఇంట్లోని పని మనిషి తీర్చడం, ఇదంతా మాయా రచన కాదు. కాకా ఇంట్లో ఒక పని మనిషి ఉంటుందని, ఆమె భవిష్యత్తులో పాట పాడి శృతి అర్థాన్ని బోధిస్తుందని బాబాకు ముందుగానే ఎలా తెలుసు? కానీ అలా జరిగింది మాత్రం వాస్తవం. దాసగణుకు ఆశ్చర్యం కలిగింది. అతని సందేహం తీరి ఈశావాస్యోపనిషత్తు బాగా బోధపడింది. అసలు ఈ గొడవంతా ఎందుకు? బాబా స్వయంగా తమ నోటితో ఆ సందేశాన్ని అక్కడే తీర్చేయవచ్చు కదా అని శ్రోతలకు సందేహం కలుగుతుంది. నిజమే, అలా అక్కడే చేయవచ్చు. కానీ ఈశావాస్యోపనిషత్తులోని మహిమను ఎలా తెలుసుకుంటారు? పరమేశ్వరుడు ఆ పిల్లలో కూడా వ్యాపించి ఉన్నాడని బాబా తెలియజేశారు. ఉపనిషత్తులన్నిటి ధ్యేయము ఆత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని నిరూపించటం. ఇదే మోక్ష ప్రాప్తి కొరకు పాటించాల్సిన నియమాల వివరణ. గీతార్థ ప్రవచనం కూడా ఇదే. ప్రాణులు వేరు వేరుగా ఉన్న ఆత్మ అభిన్నం. ఆత్మకు కర్తృత్వ భోక్తత్వాలు లేవు. ఆత్మ ఎప్పుడూ పవిత్రం. ఆత్మకు కర్మాచరణ లేదు. ఆత్మకు పుణ్యపాపాలు ఉండవు. నేను ఉచ్చమైన బ్రాహ్మణ జాతీయుణ్ణి, ఇతరులు నాకంటే నీచ కులస్తులు అన్న భేదభావం ఉన్నంత వరకు కర్మాచరణ అవసరం. నేను ఏ ఆకారము లేకుండా అంతటా ఒకేలా వ్యాపించి ఉన్న ఆత్మను, నాకంటే వేరు ఎవరూ లేరు, అన్నింటిలో నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. పూర్ణ బ్రహ్మస్వరూపం నుండి విడిపోయిన జీవాత్మ మరలా ఏ విధంగానైనా మునుపటి వలనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడమే ధ్యేయంగా ఉండాలి. శృతి, స్మృతి మరియు వేదాంతము అన్నింటి సిద్ధాంతం ఇదే. చివరకు సాధించవలసింది నిశ్చయంగా ఇదే. విడిపోయిన జీవాత్మకు అచ్యుత పద ప్రాప్తి, సమం సర్వేషు భూతేషు ఇలాంటి విశిష్టమైన స్థితి ప్రాప్తించనంత వరకు జీవాత్మ పరమాత్మ కాలేదు. ఆత్మజ్ఞానం కలుగదు. విహిత కర్మల ద్వారా చిత్తం పరిశుద్ధమైతే అభేద జ్ఞానం కలుగుతుంది. శోక మోహాదులు తొలగి ఆత్మజ్ఞానం ప్రకటనమవుతుంది. ముల్లోకాలలోని చరాచరాలన్నింటిలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు నిష్క్రియ నిష్కల స్పరాత్పరుడు, అశరీరుడు, ఎల్లప్పుడూ ఉండే ఆత్మ. రూపాత్మకంగా ఉన్న ఈ విశ్వంలో లోపల బయట వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుడు తానే నేనుగా నిర్విశేషమైన రూపంలో నిండి ఉన్నాడు. వాస్తవానికి నిరాకార ఆత్మ మాయాగుణం వల్ల సాకారంగా భాసిస్తుంది. ఈ ప్రపంచం కోరికలున్న వారికే గాని కోరికలు లేని వారికి నిస్సారంగా కనిపిస్తుంది. చేతనాచేతనమైన ఈ భూత భౌతిక జగత్తులో ఒక్క పరమేశ్వరుడే కానీ రెండవ వారు లేరు, ఎవరూ లేరు అని నిస్సందేహంగా నిర్ధారణ చేసుకోవాలి. జగత్తు గురించిన జ్ఞానం మనకు నచ్చకపోతే ధనం, బంగారం మొదలగు వారిని అభిలషించకూడదు. ఇది కూడా వీలు కాకపోతే కర్మలు చేయడమే మన పని అని తెలుసుకుని 100 ఏళ్ళు జీవితాంతం కర్మలనే చేస్తూ ఉండాలి. ఆ కర్మలైనా తమ తమ వర్ణాలకు, ఆశ్రమాలకు ఉచితమైన కర్మలను శాస్త్రాలలో చెప్పిన రీతిగా అనుష్ఠాన సహితంగా అగ్నిహోత్రాది నిత్య విహిత కర్మలను ఆచరిస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితో సాయి ప్రేమామృతం సమాప్తం. మీకు ఈ వీడియో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు.